కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడతీర్చెను నన్ను ఆ ప్రేమ. కన్నీటి బాధలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ. కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడతీర్చెను నన్ను ఆ ప్రేమ. కన్నీటి బాధలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ. కలవరపడి నేను ఉన్నప్పుడు కనికరించెను ఆ ప్రేమ. కలవరపడి నేను ఏడ్చినప్పుడు కనికరించెను ఆ ప్రేమ. కలతలు బాటి కరములు చాపి తన కవితలను దాచెను ప్రేమ. కలతలు బాటి కరములు చాపి తన కవితలను దాచెను ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాను. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడి విని గ్రహించే చెవులు, హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. మాట్లాడుచున్న నా నోటికి, నా మనసుకు తోడుగా ఉండి మీ ఆత్మ నడిపింపును నాకు దయచేయమని వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. ఏదైనా ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి సరిగ్గా మనం సమాధానం చెప్తే మనకెంతో సంతోషం కలుగుతుందట. వినేవారికి కూడా సంతోషంగా ఉంటుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరము. మనోహరం అంటే సంతోషం కంటే ఎక్కువ అన్నమాట. సంతోషం కంటే ఎక్కువైన మాట అది మనోహరం అంటే. ఒక రాజుగారి దగ్గర కొందరు బానిసలు ఉన్నారట. ఆ బానిసల్లో ఒకడు ఒక రోజున తప్పించుకొని
అడవుల్లోకి పారిపోయాడు. రాజుగారు వాడిని పట్టుకుని ఎక్కడున్నా సరే తీసుకురండి అని కొంతమంది సైనికుల్ని పంపించాడు. సైనికులు వెళ్ళి అడవంతా గాలించి వాడిని పట్టుకొని రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు ఆ మంత్రిని అడిగాడు, మంత్రి వీడికి ఏ శిక్ష చేద్దామని. ఆ బానిస అంటే గిట్టని ఆ మంత్రి, మహారాజా ఎలాంటి వాడికి మరణశిక్ష విధించి ఉరి తీయటమే మంచిదని చెప్పాడంట. అప్పుడు బానిస చేతులు జోడించి రాజుగారి పాదాలు పట్టుకొని నమస్కరిస్తూ, మహారాజా నేనేదో స్వేచ్ఛను కోరుకొని పారిపోయినంతే, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని కూడా హత్య చేయలేదు, దొంగతనం చేయలేదు. స్వేచ్ఛగా ఉండాలని ఈ జైల్లోంచి పారిపోయాను నేను. నాలాంటి వాడిని మీరు చంపితే, ఉరిదీస్తే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారని ధైర్యం చేసుకుని మాట్లాడాడంట. నాలాంటి తప్పు చేయనోడిని మీరు ఉరి తీయించి చంపిస్తే మీరు తప్పనిసరిగా మీకు నరకం తప్పదో, నరకానికి వెళ్తారు అని చెప్పాడంట ధైర్యంతో. వాడు ధైర్యంగా చెప్పిన మాటకి రాజుగారు మెచ్చుకొని, మరి అలాగైతే నేను నరకాన్ని తప్పించుకోవాలంటే మరి ఏం చేయాలి నేను అన్నాడంట. నిన్నేం చెయ్యాలి అన్నాడంట. అప్పుడు రాజు ఆ బానిసతో అలాగన్నాడంట, నేను నరకాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడు నీకు ఏ శిక్ష విధించాలని అన్నాడంట. ఆ బానిస, అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే నేను ఈ మంత్రిని పొడిచి చంపేస్తాను, అప్పుడు నేను నరహత్య చేసిన నేరం నా మీదకు వస్తుంది, అప్పుడు నేను నేరం చేస్తాను కాబట్టి నన్ను మీరు ఉరి తీయించిన మీకు నరకం తప్పుకుంటుంది, స్వర్గం వస్తుంది మీకు అని చెప్పాడంట. నాకు ఒక అనుమతి ఇవ్వండి, ఇదిగో ఈ మంత్రిని నేను పొడిచి చంపేస్తాను. ఆ మంత్రి అంటే ఈడికి గిట్టదు, ఈడంటే మంత్రికి గిట్టదు. ఈ మంత్రిని చంపేస్తాను కాబట్టి అది నరహత్య అవుతుంది కాబట్టి నేను పాపం చేసిన అవుతాను, తప్పు చేసిన అవుతాను. ఆ తప్పును బట్టి, ఆ పాపాన్ని బట్టి నన్ను ఉరిదీయండి, అప్పుడు మీకు ఏ పాపం అంటుకోదు, మీకు నరకం తప్పుతుంది అన్నాడంట. వాడి తెలివితేటలకే, సమయోచితమైన మాటలకే రాజు సంతోషించి, అవునరా నువ్వేం తప్పు చేయలేదు, నీ స్వేచ్ఛ కోరుకుంటున్నావు కాబట్టి నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, వెళ్ళిపో అన్నాడంట. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాను నీకు అన్నాడంట. అలాగా సమయోచితంగా మనం మాట్లాడాలి. ఏది మాట్లాడినా సందర్భాన్ని బట్టి, విషయాన్ని బట్టి మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దేవుని నమ్ముకున్న మనం ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. కనుక ఇక్కడ సామెతలు సొలొమోను గారు రాశారు. ఇది ఆయన పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, సరిగా ప్రత్యుత్తరమిచ్చేవానికి దాని వలన సంతోషము పుట్టును. తల్లిదండ్రులు పిల్లల్ని ఏదైనా అడిగినప్పుడు దానికి కరెక్ట్గా ఉన్నదాన్నే విషయాన్ని చెప్పారనుకో, తల్లిదండ్రులకు సంతోషమే ఉంటుంది. పిల్లలు కొన్ని తక్కిపికిలిగా మార్చి చెప్తారు. వీళ్ళు చేసిందోటి చెప్పిందోటి, వెళ్ళిన చోట ఒకటి, పలానా చోటకి వెళ్ళని చెప్తారు. తల్లిదండ్రులకి అది సంతోషంగా ఉండదు. అలాగే దేవునికి కూడా సంతోషం ఉండదు.
సమయోచితమైన మాట ఎంతో మనోహరము. మనోహరము అర్థమైందా? ఆ పదం చాలా విలువైంది. అలాంటి మనోహరమైనటువంటి స్థితి మనం పొందాలంటే చాలా మనం తగ్గించుకోవాలి. రాజులు 2వ గ్రంథంలో నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు. 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతడు మరహా పరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. గుర్తుపెట్టుకోండి, కానీ అనేది ఉండకూడదు జీవితంలో. అతడు చాలా మంచోడండి కానీ అంటారు. కానీ అంటే ఏదో లోపం ఉందని. ఆమె చాలా మంచిదండి కానీ అంటారు. ఆ అమ్మాయి చాలా మంచిదండి కానీ అంటారు. ఆ అబ్బాయి చాలా మంచోడండి, సంబంధానికి వెళ్ళారండి, చాలా మంచోడండి కానీ అండి అంటారు. అంటే కానీ అంటే ఏదో ఒక సిల్లు ఉందని. పూర్వకాలం కానీలుండి, నాకు తెలియదు అనుకోండి, అంతకుముందు సిల్లు డబ్బులు అనేవారు అట్లా కానీలు. కానీ అంటే కానీకి సిల్లు ఉండేది. సిల్లు అంటే ఏదో తప్పు ఉందని మన జీవితం. కానీ అన్నారంటే తప్పు ఉందని. ఇక్కడ ఇతడు పరాక్రమశాలి, మహాబలవంతుడు, తెలివైనోడు. అతను వెళ్ళాడంటే జయం వచ్చేస్తుంది, విజయమే, ఇంకా తిరిగిలేదు. అది దేని వలన వస్తుందని రాశాడు ఇక్కడ దేవుడు? యెహోవాయే. అది అర్థమైందా? అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేను. అది కానీ అతనికి తెలియదు. నయమానికి యెహోవా దేవుడే నాకు జయమిప్పిస్తున్నాడు, నాతో ఉన్నాడు, నన్ను గెలిపిస్తున్నాడు అనే సంగతి వాడికి తెలియదు. ఈనాడు అన్ని జనులు కూడా చాలామందికి ఇచ్చేది దేవుడే జయం. ఎందుకంటే అధికారులు నియమించేవాడని నేనని చెప్పాడు. ఈనాడు చంద్రబాబుని నియమించాడంటే దేవుడే నియమించాడు, కానీ చంద్రబాబుకు తెలియదు అది. పోయినసారి జగన్ గెలిపించాడు, జగన్కి అధికారం ఇచ్చాడు. అది మరి జగన్ దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి నా దేవుడు ఇచ్చాడని చెప్పేసి జగన్ చెప్పగలిగాడు. అలాగే పాస్టర్లు కూడా కొంతమందిని పిలిచాడు ఇప్పుడు అతను పదవి స్వీకారం చేసినప్పుడు జగన్. కానీ చంద్రబాబుకి తెలీదు, అన్యులకు తెలీదు. కానీ అన్యజనులకు కూడా జయం ఇచ్చేది నిజమైన దేవుడు యెహోవాయే. ఈయనే నిజమైన దేవుడు. వాళ్ళు నమ్మే దేవుళ్ళు నిజం కాదు. ఆ మాటలు మనం సంఘంలో చెప్పుకోవాలి తప్ప బయట చెప్పకూడదు. బయట చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, గొడవలకు వస్తారు. కానీ ఇక్కడ ఈ నయమానికి జయము ఎవరు కలుగజేస్తున్నారు? యెహోవా దేవుడు, మనం నమ్మిన దేవుడు. కానీ ఆ దేవుడిని నమ్మట్లేదు నయమాను. నమ్మట్లేదు కాబట్టి నయమాను అనుకుంటాడు అతను నమ్మే దేవుళ్ళే జయమిస్తున్నారు అనుకుంటాడు. అందుచేత ఆ రాజు దృష్టికి అతను ఘనత పొందినవాడు అవుతున్నాడు. రాజుకి మంచి నమ్మకంగా అయిపోయాడు. అతడు మహా పరాక్రమశాలి అనుంది. పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు అది కుష్ఠరోగి, కుష్ఠు వ్యాధి అతనికి కుష్ఠు వ్యాధి ఉందండి. ఈ రోజున మనలో అన్నీ ఉన్నాయి. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధికి వస్తాం, దేవుని కానుకలు ఇస్తాం, క్రిస్మస్ కానుకలు ఇస్తాం, అన్నీ ఇస్తాం, కూటాలు పెట్టించుకుంటూ అన్నీ చేస్తాం. కానీ ఉందా? కానీ కూడా ఉంటుంది మనతో.
ఆ కాని అనేది లేకుండా చేసుకోవాలి, ఆ సిల్లు పూడ్చుకోవాలి. నీ గురించి ఇంకా మంచిగా చెప్పాలి, ఎవరు చెప్పినా నీ గురించి నిజమే చెప్పాలి. కానివ్వండి అనకూడదు. ఇంకా ఈ నయమాన్లో ఈ కాని ఉంది. ఏంటంటే భయంకరమైన కుష్టు వ్యాధి. చదవండి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి పోయారు. వారచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. గుర్తుపెట్టుకోండి, ఈ సిరియా దేశస్థులు, ఈ సైన్యాధిపతి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి అక్కడి నుంచి వస్తూ వస్తూ ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని, ఓ పడుచు అమ్మాయిని తీసుకొచ్చేసాడు. ఎందుకంటే తన భార్య ఒంటరిగా ఉంటుంది, తన భార్యకి తోడుగా ఉంటుంది, ఇంట్లో పని చేస్తుంది, ఆసరాగా ఉంటుందని ఓ పడుచు అమ్మాయిని తీసుకొచ్చేసాడు, ఓ యవనస్తురాన్ని తీసుకొచ్చేసాడు. ఆమె తన భార్యకి పరిచారం చేస్తుంది. ఎందుకని దేవుని బిడ్డ, దేవుని ప్రేమ, దేవుని నీతి ఎవరైతే ఉంది, మనం ప్రేమను పంచాలి, మనం పని చేయాలి, ఆ యజమానురాలను సుఖపెట్టాలని అన్యురాలని అనుకోవట్లేదు. అన్యులైనా ఎవరైనా మనం ప్రేమ చూపించాలి. మనం అన్యులని ద్వేషించకూడదు. మనం అదే వాళ్ళ మనుషులే. మనం ద్వేషిస్తే ఎలా మారుతారు? మనం ప్రేమిస్తేనే మారుతారు వాళ్ళు. ప్రేమను బట్టే ఎవరైనా మారుతారు. ఇంట్లో కూడా ప్రేమ ఉంటేనే మార్పు వస్తుంది. ప్రేమ పోతే మార్పు రాదు. ప్రేమకు బదులు పగ వస్తుంది. కనుక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ అణిగిమణిగి ఉంటుంది, విధేయతగా ఉంటుంది. ఆ యజమానురాలికి పరిచర్య చేస్తుంది. అరే, నన్ను తీసుకొచ్చారు బలవంతంగా, నా తల్లిదండ్రులకు దూరం చేశారు, నా ఇంటికి దూరం చేస్తారు, నా తోడబుట్టినలకు దూరం చేశారు, నా దేవుడికి దూరం చేశారని కోపం పెట్టుకుని కాళ్ళు ముడుచుకుని కూర్చోలేదు. లేనిపోని పగల పెంచుకొని, ప్రతీకారం పెంచుకొని, కక్ష పెంచుకొని చేతులు కాళ్ళు ముడుచుకుని కూర్చోలేదు ఆమె. అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అంటే అతను తీసుకొచ్చేసాడనే ఆ పగ వదిలేసింది, ప్రతీకారం వదిలేసింది. ఎక్కడైతేనో మనం ఉండే విధానంగా ఉందాం, పద్ధతిగా పోదాం, తగ్గించుకొని పోదాం, వినయంగా పోదాం, ప్రేమతో పోదాం అని చెప్పేసి ఒక యవ్వన కాలంలో ఎలాంటి మనసు ఉండటం అనేది చాలా అరుదండి. చాలామంది తక్కువ ఉంటారండి. యవ్వన కాలంలో తగ్గించుకుని ఉండటం అనేది చాలా కష్టం. అందుకనే యవ్వన కాలం చాలా ప్రమాదకరమైంది. యవ్వన కాలంలో మాట వినే స్వభావం ఉండదు. కనిపించే తల్లి తండ్రికి కానీ, కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి చదివించే తల్లిదండ్రులకు కానీ, ఏమాత్రం లోబడరు. యవ్వన కాలం, అందుకని యవ్వన కాలమున కాడి మోయుడి అని చెప్పాడు ఆయన. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని చెప్పాడు. కాడి అనగా సువార్త, వాక్యం. గుర్తుపెట్టుకోండి. కాడి అంటే కాడి భుజం మీద పెట్టుకుని మోయటం కాదు. అదే సిలువను మోయటంటే సిలువ సువార్తను మోయటం. సిలువను మోయటం అంటే అది. యేసు ప్రభు రోమా ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్న సిలువను మోసాడైన, అంటే సిలువను మోసాడు. ఎందుకంటే అది శిక్షది, ఆ ప్రభుత్వంలో వేసే శిక్ష.
మనం శిలువ సాక్షులుగా బతకాలి. శిలువ గూర్చి శ్రమలు మనం పడాలి. సువార్త, శిలువ సువార్తను ప్రకటించాలి మనం. కాడి అనగా వాక్యం. యవనస్తుల్లో వాక్యం ఉండాలండి. గొప్ప భాగ్యవంతులైపోతారండి యవనస్తులు. నాడు యవనస్తులు దీవించబడలేకపోవటానికి కారణం, యవనస్తులు హెచ్చింపబడలేకపోవటానికి కారణం లోకానుసారమైన హెచ్చింపుదులేండి. ఉద్యోగాలు చేసి చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుని 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు, అది వదిలేండి. అదైందా? మనోహారం ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు యవ్వన కాలంలో. కనుక ఈ ఇశ్రాయేలు చిన్నది తగ్గించుకొని పరిచర్య చేస్తుంది. అంతేకాదు ఆమె ఒక మాట చెప్తుంది అక్కడ, అది సొమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానురాలతో చెప్తుంది. చూడండి, ఆ యవనస్తురాల్ని తల్లిదండ్రుల్లోంచి విడదీసినాడు ఇతను నయమాను. తోడబుట్టిన వారికి దూరం చేస్తున్నాడు. తను నమ్మిన దేవుని మందిరానికి దూరం చేస్తున్నాడు. తన సంతోషాన్ని పాడు చేస్తున్నాడు. పాటలు పాడి ఆనందించే సమయాన్ని పాడు చేస్తున్నాడు. కీడు చేశాడు యవనస్తురాలకి. కానీ యవనస్తురాలు అతనికి మేలు చేయటానికి ఆలోచిస్తుంది. అదండి మనం చేయవలసింది, క్రైస్తవులు చేయవలసింది అదండి, క్రైస్తవులు అనుసరించవలసింది అదండి. నాడు మీ గుండెల మీద చేయలేసుకుని మీరు ఆలోచించుకోండి. చేతనైనంత మట్టుకి మీరు ఎవరికైనా మేలు చేస్తున్నారా లేదా అనేది. మేలు చేయాలండి. యవనస్తురాలు చాలా కోపం కలిగి ఉండాలి, ఆమె పౌరుషం కలిగి ఉండాలి, లెక్కలేనితనం కలిగి ఉండాలి. కానీ ఆ చిన్నది తన పేరు రాయబడలేదు. ఎందుకంటే ఒకలా పేరు రాస్తే ఆ పేరు పెట్టుకొని గర్వించే క్రైస్తవులు ఉంటారు, పేరుని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. తన యజమానురాలతో చెప్తుంది. తన యజమానుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత వస్త్రాలని తీసేస్తాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత వస్త్రాలని తీసేస్తాడు యజమాని. మనమైనా సరే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత బట్టలన్నీ తీసేస్తాం, అక్కడ ఇంట్లో ఉన్న వేసుకుంటాం. ఈమె పరిచర్య చేస్తుంది కాబట్టి ఆ యజమానునికి ఉన్న కుష్ఠరోగాన్ని ఆమె చూసింది. చూసి మంచి సలహా చెప్తుంది తన యజమానురాలికి. సొమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని. చూడండి, నా ఏలినవాడు అంటుంది అతన్ని, నా సేవలాస్ అంటుంది, నన్ను పోషించేవాడు అంటుంది. ఏంటి పగ ప్రతీకారాన్ని పక్కన పెట్టేసింది. వీడు దుర్మార్గుడు, నికృష్టుడు, దౌర్భాగ్యం చెప్పే మాటలకి బదులు నా ఏలినవాడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటుంది, పని చేస్తుంది, తింటుంది, పండుకుంటుంది, తనకు కావలసినవన్నీ అక్కడ దొరుకుతున్నాయి. కనుక మనకి ఎవరైతే సెలవు ఇస్తారో వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళకి మేలు చేసేటట్లుగా మనం ఆలోచించాలి. ఇక్కడ ఒక మంచి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్తుంది. అమ్మగారు, సొమ్రోనులో, ఇశ్రాయేల్ దేశంలో సొమ్రోను పట్టణంలో మా పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు ఎలీసా గారు. అక్కడికి కానీ నా యజమాన్ని మీరు పంపిస్తే ఆ ప్రవక్త దగ్గర చేసిన ప్రార్థనను బట్టి ఆ కుష్ఠరోగం పోద్ది.
కనుక దయచేసి అయ్యగారికి చెప్పండి, ఒప్పించండి, పంపించండి. అయ్యగారు బాగైపోతారమ్మా, కుష్ఠరోగం పోద్దమ్మా. కీడు చేసిన మనిషి ఎంత మేలు కలిగే మాట చెప్తుందండి. అదే సమయోచితమైన మాట అంటే. సమయోచితమైన మాట, అది సమాధానం తెచ్చే మాట, సంతోషాన్ని కలిగించే మాట, మనోహరమైన మాట. సంతోషం, కుష్ఠరోగం పోవటం అంటే అది. ఆ మాట చెప్పింది. మాట చెప్పినప్పుడు ఆమె యజమానురాలు ఆయనతో చెప్పింది, నయమాన్తో చెప్పింది, భర్తతో చెప్పింది, అయ్యా ఇలాగ అంటుందా మన పని మనిషి, ఎందుకు ఆ పిల్ల మాటలు నమ్మశక్యంగా ఉన్నాయ్యా, వచ్చిన కాడి నుంచి చూస్తున్నాం ఆ పిల్లని, ఆ పొడిచి అమ్మాయిని, ఏ తేడా లేదయ్యా, నిజంగా ఎంత చక్కని బిడ్డ, అలాంటి బిడ్డను తీసుకొచ్చేసావు వాళ్ళ తల్లిదండ్రులు దూరం చేసి, నువ్వు ఎంత చేసినా సరే నీకు మేలు చేయాలని చూస్తుందా బిడ్డ. నిజంగా క్రైస్తవులు ఇలా ఉంటారా? దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఎలా ఉంటారా? యేసుక్రీస్తుని నమ్మిన పిల్లలు ఎలా ఉంటారా? ఎప్పుడైనా మనల్ని బట్టి ఎవరైనా అలా మాట్లాడుతున్నారా? యేసు ప్రభుని నమ్ముకున్న నిన్ను బట్టి, నీ వయసుని బట్టి ఎవరైనా గౌరవిస్తున్నారా? నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుని బట్టి మనల్ని. రాజు తర్వాత రాజు అండి అతను, సిరియా దేశానికి. ఆమె అతని భార్య, సర్వాధికారం ఆమె చేతిలో ఉంటుంది. ఆడ చెప్పితే చేయవలసిందే మగోడు ఎవడైనాని, చెయ్యకపోతే ఉంచేస్తారు కదా మగోళ్ళని. చెయ్యకపోతే ఊరుకుంటారా? రాజుగారైనా సరే భార్య మాట వినవలసిందే. భార్యల మాటలినే రాజ్యాలు తగలేసుకున్నారు వాళ్ళు. రాజుల కాలాలు పోని అంతరించిపోయి ఎందుకని ఆడవాళ్ళ మాటలిని. మంచి భార్య మంచి సలహా ఇస్తుంది, చెడ్డ భార్య చెడ్డ సలహాలు ఇస్తుంది. మంచోళ్ళు ఎక్కడున్నారు? నోటికి జల్లెడి బట్టి జల్లిస్తే ఏ ఒక్కలో బయటపడతారు. ప్రపంచంలో 300 కోట్ల మంది ఉన్నారంట క్రైస్తవులు. 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారట. ఆ క్రైస్తవుల్లో నిజమైన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు వాక్యానుసారంగా జీవించే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తేనంట 5% దొరికారంట. 300 కోట్ల ప్రజల్లో, క్రైస్తవుల్లో 5%. నీతి లేదు, నియమం లేదు, నిజమైన భక్తి లేదు, ప్రేమ లేదు, స్వార్థంతో నిండిపోయారంతే. సంఘభేదాలు, కులభేదాలు, మతభేదాలు, వర్గభేదాలు, హెచ్చు తగ్గుల భేదాలు, చదువు భేదాలు, అధికార భేదాలు. ఎక్కడ ప్రేమ ఉంటుందండి? ఇంకా ప్రేమ ఎక్కడుంటుంది చెప్పండి? దేవుని ప్రేమ ఈ చిన్నది అలాంటి ఏం పట్టించుకోలేదండి. ఏమండి, ఆ పిల్ల చెప్పిన మాటలు ఎందుకో కానీ నాకు నిజం అనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్తే బాగైపోతారనిపిస్తుంది. మీరు తప్పనిసరిగా వెళ్ళవలసిందే, నా మాట వినవలసిందే. ఈ విషయంలో మీ మేలు కోరి చెప్తుందండి ఆ పిల్ల. భర్తను ఒప్పించింది. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాట బాగా పనిచేసింది ఆవిడలో. తన భర్తను ఒప్పించింది. భర్త రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రాజుగారితో మాట్లాడుకున్నాడు. రాజు అధికారం, ఒక దేశం నుంచి దేశం వెళ్ళాలంటే ఆ దేశం యొక్క అనుమతి కావాలి. దాన్నే వీసా అంటారు. వీసా. మన దేశంలో మనం ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు.
మన భారతదేశాన్ని దాటి ఇంకో దేశం వెళ్ళాలంటే వీసా కావాలి మనకి. అంటే అవతల ఆ దేశం యొక్క అధికారులు వాళ్ళ యొక్క అధికారం కావాలి మనకి, వాళ్ళ అంగీకారం. వాళ్ళు రాసిచ్చేదాన్నే వీసా అంటారు వెళ్ళడానికి. అప్పుడు ఆ రాజు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుతో మాట్లాడి, మా సైన్యాధిపతి వస్తున్నాడు, మీ ఊర్లో పని ఉందంటే మీ దేశంలో కొంచెం ఎవరినో కలవాలంట ప్రవక్త గారిని అని అంగీకారం తీసుకొని నయమానికి అక్కడ కొన్ని వస్తువులు పట్టుకుని ఇల్లువడు అని చెప్పేసి చెప్పాడు ఆయన. 5వ వచనం, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని అది ఆజ్ఞ ఇచ్చాను కనుక, అది ఇశ్రాయేలు రాజుకి నేను ముందు కబురు పెడతాను, ఇలాగ వస్తున్నాడు రమ్మంటారా వద్దా ఏంటి మీ అనుమతి అని చెప్పాను కదా మీకు ముందే. ఒక దేశానికి వెళ్ళాలంటే ఆ దేశం యొక్క ఆ దేశాన్ని పరిపాలించే ఆ ప్రెసిడెంట్ కానివ్వండి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానివ్వండి, వాళ్ళ అధికారం కావాలి మనకి. పంపించదురని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయలు బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను. గుర్తుపెట్టుకోండి, ఆ దేశానికి వెళుతూ ఆ రాజుకి కొన్ని కానుకలు పట్టుకొని వెళ్ళాడు. ఆ ప్రవక్త దగ్గర కొన్ని కానుకలు పట్టుకుని వెళ్ళి ఆ రాజుగారిని కలిసి ఈ రాజు రాసి ఇచ్చిన పత్రిక ఇచ్చాడు. అయితే వెళ్ళి ప్రవక్తని కలవమని చెప్పాడు రాజు. అర్థమైందా? వెళ్ళాడండి, ఇతను కలిశాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. మొత్తం అతనికి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. 9వ వచనం, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీసా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, అది ఎలీసా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరు ఏదో ఇలాంటి రోగాలన్నీ బాగు చేస్తారట ప్రార్థన చేసి, ఒక అమ్మాయి చెప్పింది, ఈ దేశం అమ్మాయే, ఆ మాటను బట్టి నమ్మి వచ్చాను నేను, మీరు మరి ఏం చేయమంటారని అడిగాడు. అప్పుడు ఎలీసా అంటున్నాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగవును, నువ్వు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఎలీసా తన దగ్గర ఉన్న శిష్యుడిని పంపించాడు. రథాలతో రథం మీద నిలబడి ఉన్నాడు ఇతను. గుమ్మం ముందు లోపల కబురు వెళ్ళింది. ఎలీసా కూడా కబురు పంపించాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగవయ్యా, నీ తెగులు నీ రోగం పోద్ది, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఇతను నయమాను గనుక, ఇతను నయమాను ఒక సైన్యాధిపతి కనుక అధికార లాంఛనాలతో వచ్చాడు కాబట్టి అప్పటికే కొన్ని దేశాలని జయించినటువంటి గర్వం ఇతనిలో ఉంది, తగ్గలేదు. అర్థమైందా? కొంతమందిలో గర్వం ఉంటుంది లోపల, తగ్గదు, అది కనపడదు పైకి. గర్వం ఉంటే మాట వినరు, మాటకు లోబడరు, అది లోపల ఉంటుంది, పైకి బాగానే కనిపిస్తూ ఉంటారు, లోపల ఉన్నది అలాగే ఉంటుంది. ఇతనిలో గర్వం ఉంది కాబట్టి ఆ ప్రవక్త మాట వినట్లేదు. వినకుండా ఏమంటున్నాడు, కోపము తెచ్చుకొని, అది అందుకు నయమాను కోపము తెచ్చుకొని, కోపం తెచ్చుకునే మాట ఏం చెప్పాడండి ప్రవక్త? కోపం తెచ్చుకునే మాట ఏం చెప్పాడు? కొంతమంది ఏ కారణం లేకుండా కోపగిస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కోపగిస్తారు చూడండి, అలాగా కోపం తెచ్చుకునే సందర్భం ఏముంది ఇక్కడ? అలా కొంతమంది దైవజనుల మీద కోపం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళు అనేసుకుంటారు, కొన్ని ఊహించేసుకుంటూ ఉంటారు. సందర్భం ఉండాలి కదండి, సంగతి ఉండాలి కదా. ఏమీ లేకుండా కోప్పడుతుంది, నీకే నష్టం కదా. అది తెలియదు, తెలిస్తే కోప్పడలేండి. గర్వం ఉంటే కోపం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
అహంకారం ఉంటే పొగరుంటుంది మనసుల్లో, తగ్గరాల్లో తగ్గరు, తగ్గించుకోరు. ఇశ్రాయేలు దేశపు చిన్నదిలాగా ఉండాలి, మనం తగ్గించుకోవాలండి. అతడు కోపగించుకొని తిరిగిపోయి ఇట్లా నేను ఎలీసా ప్రవక్త నా దగ్గరకు వచ్చి నిలిచి, ఆ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి నా ముందు నిలబడి, పాస్టర్ గారు వీడి దగ్గర రావాలంటే తన దగ్గరికి. మీలో కూడా కొంతమంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన వెంటనే పాస్టర్ గారు వచ్చేయాలి మీ దగ్గరికి, రాకపోతే రాలేదని కోపం పెట్టుకుంటారు. పాస్టర్ గారు నీ దగ్గర రావటం కాదు, నువ్వు పాస్టర్ దగ్గరికి రావాలి. దేవుడు నీ యొద్దకు రావటం కాదు, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఈ విషయాన్ని తెలుసుకోలేక నష్టపోతున్నారు చాలామంది. యాకోబు రాసిన పత్రిక 4:8. యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. అర్థమైందా? పాపులారా మీ చేతులను శుభ్రముగా చేసుకోండి. ద్విమనస్కులారా అంటే రెండు మనసులు కలిగి ఉన్నవాళ్ళు. పైకి బాగానే కనపడతారు, లోపల గర్వం ఉంటుందని చెప్పాను కదా. రెండు మనసులు, పై మనసు బాగానే మాట్లాడుద్ది, లోపల మనసు గర్వంగా ఉంటుంది. పై మనసు ప్రేమగానే మాట్లాడుద్ది, లోపల మనసు కుళ్ళుకుంటూ ఉంటుంది. ద్విమనస్కులారా మీ మనస్సులను, మీ హృదయములను పరిశుభ్రం చేసుకోండి. అది దేవుని దగ్గరికి రావాలి. ఇక నయమాన్ ఏమనుకుంటున్నాడు? అతడు నా దగ్గరకు వచ్చి నిలిచి, నువ్వు సైన్యాధిపతి, ఎవరికి నువ్వు సైన్యాధిపతి? నీ దేశంలో, దేశం కాని దేశం వచ్చి నువ్వు బాగవడానికి వచ్చి నువ్వు ఎంత తగ్గించుకొని మాట్లాడాలి, ఎంత ఒదిగి మాట్లాడాలి? నువ్వు సైన్యాధిపతివే, ఇక ఈ దేశానికి కాదు కదా, ఆ పాస్టర్ గారికి కాదు కదా నువ్వు సైన్యాధిపతి. చూసారా, నేను సైన్యాధిపతిని కదా అనే గర్వం. అరే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చాననే తగ్గింపు లేదు. గమనించండి, తన దేవుడైన యెహోవా నామమును బట్టి, ఇక్కడ విన్న మళ్ళీ తన దేవుడైన యెహోవా నామమును బట్టి, మళ్ళీని యెహోవా దేవుడిని నా దేవుడు అనుకుని రాలేదు ఇతను నయమాను. తన దేవుడైన, ఇతనికి బాగైపోవాలి, ఆ దేవుణ్ణి కనీసం నా దేవుడని కూడా అనుకోడు, ఆ ప్రవక్తని మంచిగా చూడు. తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి, ఈ కుష్ఠరోగంతో ఉన్నవాడు ఈ ఒంటి మీద అంట ఆయన చెయ్యి వేయాలంట, ఆడించాలంట, పామాలంట నూనె, ప్రార్థన నూనె. ఇంత రోగంతో ఉన్నవాడు, కుష్ఠరోగంతో ఉన్నవాడు వీడు కుష్ఠరోగం మీద చెయ్యేసేయాలి ఆయన వచ్చి. మరి ఎద్దుడు నువ్వు తగ్గించుకుంటే వేస్తాడు కదా, నువ్వు విధేయతగా ఉంటే వేస్తాడు కదా, నువ్వు వినయంగా ఉంటే ఎంత పరిచయం చేస్తాడు. తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. చూసారా, వీడు ఒకటి అనుకుని వచ్చాడండి ఇక్కడికి, ఒకటి అనుకుని వచ్చాడండి. మనం కూడా ఒకటి అనుకుని వస్తూ ఉంటాం గుడికి, చర్చికి. ఒకటి అనుకో, ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది లోన, అందరికి ఒక ఆలోచన ఉండదు. ఒకటి అనుకుని వస్తాం, అది జరిగిపోవాలి. పాస్టర్ గారు చేసే ప్రార్థన బట్టి, సంఘం చేసే ప్రార్థన బట్టి అది జరిగిపోవాలి. నువ్వేదో అనుకుని వస్తే ఇక్కడ కుదరదు. ఇక్కడ దేవుడు అనుకున్నట్లుగా నువ్వు మారాలి, ఆయనకు అనుకూలంగా మారాలి. ఇక్కడికి
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అనుకూలంగా మారితేనే నీకు అనుకూలమైన పనులు చేస్తాడు ఆయన. ముందు నువ్వు మారాలి, నువ్వు అనుకున్నది వదిలేయి. వాక్యాన్ని విని వాక్యానికి లోబడి ఆయనకు అనుకూలంగా నువ్వు మారాలి. ఇక్కడ మారిన తర్వాతే ఆయన చేస్తాడు నీకు. ఇతను అలాగ అనుకుని వచ్చాడు, కానీ అది అలా లేదు. ఇక్కడ ఆయన ప్రవక్త రాలేదు, ఇతనితో మాట్లాడలేదు, ఇతనికి నూనె రాయలేదు, ఒంటి మీద చెయ్యలేదు. ఒక మనిషిని పంపించి అతన్ని వెళ్ళి యొర్దాను నదిలో మునిగేమని చెప్పి బాగైపోద్దన్నాడు. నయమే కదండి. యొర్దాను నదిలో మునిగి బాగోకపోతే మళ్ళీ వచ్చి అప్పుడు అడగాలి పాస్టర్ గారిని, ఆ ప్రవక్తని. బాగోవటానికి వచ్చావు, బాగోవడానికి ఆయన మాట చెప్పాడు. పాస్టర్ గారు చేయాలి కదా, పాస్టర్ గారు చెప్పింది చేయాలి కదండి, ప్రవక్త చెప్పింది చేయాలి కదా. అలాగేమీ చేయకుండా కోప్పడిపోతే ఎలాగా? మీరు అలా కాదమ్మా ఎలా చేయండి అని చెప్తారు పాస్టర్ గారు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు. పాస్టర్ గారు అలా బాగునేస్తారు, మీకు ఇష్టం చేసుకుంటారు, ఏదో జరుగుతుంది అక్కడ నష్టం. అర్థమైందా? నేను అనుకున్నాను ఇలా చేస్తాడని అనుకున్నాను, అదేంటి అలా చెప్తున్నాడా పాస్టర్ గారు అని కోపంతో వెళ్ళిపోతున్నాడు. అంతే వెళ్ళిపోతా అనుకుంటున్నాడు. 12వ వచనం, దమస్కు నదులైన అభానాయును పర్పారును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? శ్రేష్టమైన నదులే, కానీ ఆ నదుల్లో మునిగితే స్వస్థత రాదు కదా నీకు. ఈ సంఘం కంటే పెద్ద సంఘాలు ఉంటాయి, జనం ఎక్కువ సంఘాలు ఉంటాయి, బాగా అందంగా కట్టిన మందిరాలు ఉంటాయి, ఉన్నాయి చర్చిలు. ఆ చర్చిలు లేక ఇక్కడికి వచ్చారా? ఎక్కడ మందిరాల్లోకి ఇక్కడికి వచ్చారా? అక్కడికి వెళితే మనకి బాగుంటుంది, మంచి వాక్యం దొరుకుతుంది, మంచి ప్రార్థన దొరుకుతుంది, మన కోసం ప్రార్థన చేస్తారా దైవజనులు నమ్మకంతో వస్తున్నారు ఇక్కడికి. వచ్చినప్పుడు మేము చెప్పింది చేయాలి కదా. మీరు వీడు అలాగే వచ్చాడు బాగుపడదామని, ఆ దైవజనుడు చెప్పింది చేయట్లేదు. ఏంటి ఇక్కడున్న యొర్దాను నదిలో మునగమంటున్నాడు. యొర్దాను నదిలో స్వస్థత ఉంది, అంతకంటే పెద్ద నదులు అయ్యి. మంచి దేశమే సిరియా దేశం, కానీ అక్కడ స్వస్థత లేదు కదా నీటిలో. ఏమండి పెద్ద పెద్ద మాత్రలకు తగ్గిన తెగులు చిన్న మాత్రకి పోద్దండి. అర్థమైందా? మా అబ్బాయికి ఎన్నో నెలలోని అడిగదు 10వ నెలలో బాగా జబ్బు అయిపోయాడు. నేను ఒరిస్సాలో ఉన్నాను, బేరజలు పనిచేస్తున్నాను అక్కడ. నా మీద బెంగ పెట్టేసుకున్నాడు, అది తెలియట్లేదు. ఇక్కడ రాజమండ్రి హాస్పిటల్ తిప్పుతున్నారు, వస్తున్నారు, విరోచనాలు తగ్గట్లేదు. 15 రోజులు 20 రోజులు విరోచనాలే. ఏమి తింటారు, తెల్లగా ఉండు యానిలాగా ఉండేవాడు. అక్కడికి వెళ్తే చేసిన వైద్యానికి ఎక్కించిన సిలిండర్ ఎక్కింది కాదు, నరంలాక సిలిండర్ నోట్లో పోసి పట్టించేసి చూడట డాక్టరు. నల్లగా అయిపోయాడు. చాలా వైద్యాలు చేయించారు. ఇక్కడ లోతరణ పాస్టర్ స్టాలిన్ గారు ఉండేవాడు. నేనంటే అభిమానం, అప్పుడు ఇంకా సేవ ప్రారంభించలేదు, లోదన సంఘంలో ఉన్నాను. స్టాలిన్ గారు నేనంటే అభిమానం బాగానే. ఆయన కుర్రోళ్ళందరినీ తీసుకొచ్చి తెల్లవారులు కూడా ఇంటి దగ్గర ఉండి, ఆయన కూడా ఆర్ఎంపీ డాక్టరు, వైద్యం చూసేవాడు. ఏంటమ్మా ఏం అంత చిక్కట్లేదు, అర్థం అవట్లేదమ్మా ఎమ్లమ్మ గారు అని చెప్పేసి అనేవాడు. అప్పటికి టీకి వెళ్తున్నాం వస్తున్నాం, మేము సేవ ప్రారంభించలేదు. అప్పుడు అమ్మగారు అయ్యగారితో చెప్పిన టీకి అయ్యగారితో, నాన్నగారు ఎలాగండి నాని పరిస్థితి బాగాలేదండి, కన్ను రెప్పలు కూడా తెరవట్లేదండి, అలాగే. అప్పుడు అయ్యగారు వెంటనే అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, ఆయన చెట్టువల్జీ, మంచి వైద్యం చేస్తాడు. ఆయన్ని తీసుకుని బండి మీద వచ్చి నానికి చెప్తే అతనంట ఏదో చిన్న ప్యాకెట్ పౌడరా చిన్న ప్యాకెట్ ఏదో తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి అది కొంచెం నీటిలో కలిపి ఆ ప్యాకెట్ నీటిలో కలిపి పట్టించాడంట. పట్టించాక అప్పుడు వాడు తేరుకున్నాడు.
కదిలాడు, మెదిలాడు. రాజమండ్రిలో ఎన్నో మందులు చేయించారు, ఎన్నో 15 రోజులు తిప్పలు పడ్డారు, కానీ నాకేమో చెప్పలేదు. అప్పుడు అయ్యగారు చెప్పారంట, అప్పుడు డాక్టర్ అన్నారంట, ఇదేమీ కాదండి, ఇది బెంగ పెట్టుకున్నాడు బాబు ఎవరి మీద అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకెవరి మీద అంటే వాళ్ళ నాన్నగారు కనపట్టలేదు అంటే వెంటనే ఫోన్ చేయమ్మా అని చెప్పేసి ఫోన్ చేస్తే అప్పుడు నేను వచ్చాను. నేను వచ్చాక రే బాబు బాబు అంటే నా మాటిని అప్పుడు ఇలాగ తీశారు కళ్ళు. జ్వరం పోయింది, అప్పుడు ఆ బెంగ పోయింది. ఇప్పుడు వారం రోజులు ఉన్నాను అప్పటికి. నేను అంటే చెప్తున్నాను, నేను ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, అక్కడ స్వస్థత లేనప్పుడు అక్కడికి వెళ్ళే ఉపయోగం ఏంటి? పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కదా మా సిరియా దేశంలో, ఆ నదుల్లో మురగలేనా నేను ఎంత దూరం ఎందుకు రావటం అని కోపడుతుంది అతను. కానీ స్వస్థత లేదు కదా నదుల్లో, ఆ మందిరాల్లో వాక్యం లేదు కదా, ప్రార్థన లేదు కదా, క్రమశిక్షణ లేదు కదా. శ్రేష్టమైన ఆ నదులన్నిటికంటే దమస్కు నదులైన అబానాయును, పర్పురును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఇశ్రాయేల్ దేశంలో చాలా నదులు ఉన్నాయి, కానీ నదులన్నిటిలో స్వస్థత లేదు, యోర్దాను నదిలో మాత్రమే ఉంది. అది చాలా హాస్పిటల్ ఉంటాయి ఊర్లో, కానీ సరైన వైద్యం చేసేవాడు ఒక్కడే ఉంటాడు. అది ఎవడో కొనుక్కోవాలి, మనం అక్కడికి వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాం, తెగులు నయమవద్దు. వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. గమనించండి, వెళ్ళిపోతున్నాడు అప్పుడు రథం మీద తిరిగి. అప్పుడు పనోడు మళ్ళీ మంచి మాట చెప్పాడు. ఇక్కడ నేను ఆ మాట గురించి చదివించాను మీకు ఇదంతా. అయితే అతనితో వచ్చిన దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా నయమాన్ గారు, సైన్యాధిపతి గారు, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయవా? చేస్తావు కదా. అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలే కదా. ఏదో చేయమంటే చేస్తావు కదా, ఏదైనా కానుక ఇమ్మంటే ఇస్తావు కదా, గొప్ప కానుక. ఏమీ చెప్పలేదు ఆయన. ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేయమని, రోగం పోద్దని, తెగులు పోద్దని చెప్పాడు. ఎంత సులువండి అది. మీరు ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థం లేదండి నయమాన్ గారు. ఆయన చెప్పిన మాట చాలా సింపుల్ అండి. అలా నది దగ్గరికి వెళ్ళి మీరు దిగితే బాగైపోతారు. అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు చూసారు, అప్పుడు విన్నాడండి నయమాను. ప్రవక్త మాట వినలేదండి, ప్రవక్త మాట వినలేదండి, పనుడి మాట విన్నాడు. మీరు కూడా పాస్టర్ మాట వినరండి. మీతో పనిచేసే వాళ్ళు మాట్లాంటారు, లేకపోతే మీ దగ్గర వాళ్ళు మాట్లాంటారు, మీ స్నేహితులు మాట్లాంటారు. పాస్టర్ గారు అలా చేయకూడదమ్మా, ఎలా చేయాలని చెప్తాడు. అలాగే చెప్తారా పాస్టర్ గారు, ఆయన చూసి వచ్చాడేటి రైలరా అని చెప్పేసి వీళ్ళ పద్ధతుల్లో నిన్ను నడిపెత్తారు. అక్కడ ఇంటి దగ్గర చిన్నది మంచి మాట చెప్పింది. ఆ మాటను బట్టి ఎంత దూరం వచ్చాడు అతను, దేశం కానీ దేశం వచ్చాడు. ఇక్కడ తిరిగి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇక్కడ పనోడు సమయోచితమైన మాట, అతను ఎప్పుడు చెప్పాలో ముందు నుంచి చూస్తున్నాడు. ఎంత తింటున్నాడు పనోడు, కానీ అప్పుడు చెప్తాండో, ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్దామని కొంత దూరం వచ్చాక తన కోపం తగ్గాక నెమ్మదయ్యాక అప్పుడు చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? అలా చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునిగిగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయేనో. దేవునికి మహిమ కలుగునుగాక. అది సమయోచితమైన మాట. అది ఒక పనుడు మళ్ళీ మంచి మాట చెప్పాడు. అప్పుడు అయ్యగారు అంతకంటే అంత కోపం చాలా ఆత్మ
దైవజనుడు చెప్పిన మాట చాలా సింపుల్ అండి. మనం ఎందుకంటే రథంతో అక్కడికి వెళ్ళా నదిలో దిగితే అయిపోద్ది మీకు అని చెప్పాడు. అక్కడ చిన్నదేమో సొమ్మురోనులున్న ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమానుడు బాగవుతాడు. ఎక్కడి పనోడు అయ్యా ఆ నదిలోకి వెళ్ళి మనం మీరు మునిగితే బాగైపోతారండి. ఇది చాలా సింపుల్ కదండి. ఇది ఒకసారి వెళ్దాన్నాడండి, బాగైపోయాడు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి దేవుని మాట. సామెతలు 25:11 ఒక మాట చదువుదాం. సామెతలు 25:11. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. గమనించండి, మంచి మాటలు మనం చెప్పాలి. ఎప్పుడైనా మన సంఘంలో సహోదరులకి ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చి అడిగినప్పుడు నీకు తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే అయ్యగారిని అడగరా అని చెప్పాలి. సమయోచితంగా మనం పలకాలి. ఏది మాటన అది ఉపయోగకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, లాభకరంగా ఉండాలి. అర్థమైందా? మనం చెప్పిన దాన్ని బట్టే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సామెతలు 18:20-21 మనం చదివితే ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. గుర్తుపెట్టుకోండి, జీవ మరణములు నాలుక వశం. మనం చెప్పే మాటను బట్టే జీవమైన మరణమైన, మేలైన కీడైన. మన బిడ్డలకు కూడా మనం అలా చెప్పుకోవాలి. సమయోచితమైన మాటలు, సందర్భమైన మాటలు, విలువైన మాటలు, మంచి మాటలు మన బిడ్డలకు మనం నేర్పించుకోవాలి, చెప్పుకోవాలి. చెడ్డ మాటలు ఎప్పుడు మనం చెప్పకూడదు. వాళ్ళు చెడ్డోళ్ళమ్మా, వాళ్ళు చెడ్డోళ్ళమ్మా, వాళ్ళు చెడ్డోళ్ళమ్మా, వీళ్ళు చెడ్డోళ్ళమ్మ అంటే ఈ పిల్లకి ఏమవుద్దంటే ఈ పిల్లోడికి మేము మంచోళ్ళు అన్నమాట. వీళ్ళు ఏ మంచి లేకపోయినా సరే మేము మంచోళ్ళు అన్న ముద్రడిపోద్ది. ఎదటోళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం చెడ్డు చెప్పకూడదు, మనకు అనవసరం. నీ బిడ్డకి చెప్పవలసింది మంచి చెప్పాలంతే, మేలు కలిగే మాటలు చెప్పాలంతే. కనుక నువ్వు బిడ్డలకి ఓ మూట పోగేసిద్దాం అనుకుంటావు, మూట నువ్వు ఇవ్వగానే తగలేసేస్తారు, వాళ్ళు పొడి చేసేస్తారు. మూట ఉండదు, మాట ఉంటుంది. మాట, మంచి మాట చెప్పాలి. అర్థమైందా? మాట ఎప్పుడు ఉంటుంది, అది పోతుంది, దాన్ని పాడు చేసుకోవడం ఉండదు. అందుకనే మూట కన్నా మాట మిన్న అన్నారు పెద్దలు. తల్లిదండ్రులమైన మనం వాళ్ళకేదో మూట పోగేసిద్దాం అని అనుకోకూడదు. మంచి దారిలో పెంచుదాం బిడ్డల్ని, మంచి మార్గంలో పెంచుదాం, మంచి బిడ్డలుగా పెంచుకుందామనే ఆలోచన ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీ వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన హృదయములలో నూరంతలుగా ఫలించినట్లు మీ ఆత్మ సహాయము దయచేయండి ప్రభువా. వాక్యమైన మీరు వాక్యమును బట్టి మా సంఘమును బలపరచమని, వినిన బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించి దీవించమని, నయమాను పొందిన స్వస్థత మంచి మా సంఘస్థులందరూ పొందుకునే ధన్యత దీవెన దయచేయమని, ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన రీతిగా మా సంఘములను చిన్న యవనస్తులందరూ కూడా ఆ రీతిగా ఉండునట్లు, పనివారిలో ఒక దాసుడు మంచి మాట చెప్పినట్లుగా మంచి మాటలే చెప్పే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి.